అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. అన్నవరం కూడా గుళ్ళోకి వెళ్ళాలన్న తాపత్రయం ఉండదు. కాకపోతే ఎవరన్నా కావాలని నెమ్మడి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్తే వెళ్తాం తప్పితే, నాగ్గా మనస్సులో మాత్రం ఎప్పుడు నేను ఇక్కడికి వెళ్ళలేదు అని బాధపడలేదండి. కూర్చుంటే గాయత్రి ఇది చెప్తుంది, ఆవిడ యాగం చేస్తున్నా చెప్తుంటే నేను మనసులో నేను మదన పడుతున్నా, తీసుకుంటే మనం భరాయించగలమా, జీవితం అంతా చేయగలమా లేదా అని నా మనసులో నేను అనుకుంటుంది. అమ్మ ఒకసారి రే నువ్వు తీసుకోరా అనేసింది. అనగానే నాకు ఆనందం వేసింది. నా ఆలోచన అంటే అమ్మే నా దగ్గర ఉంది, నేను ఎక్కడ పరిగెత్తాలన్నట్టు ఉంటుంది తప్పితే అక్కడికి వెళ్ళలేదని బాధపడటం కూడా లేదు ఎప్పుడు కూడా. అమ్మ దగ్గరే అలగటం కానివ్వండి, పోట్లాడినవ్వండి, ఏదైనా చేయండి అమ్మ దగ్గరే. మొదట్ల మాట నుంచి కూడా కొంచెం కమ్యూనిస్ట్ భావాలే ఎక్కువగా ఉండేవి మాలో. దేవుడు ఇది పెద్ద మాకు అసలు ఏమీ పట్టేది కాదు, నాకు ఇబ్బందిగా ఉండేది. నేను దండం పెట్టేదాన్ని కాదు ఒక రకంగా. ఏంటి అన్నీ ఇట్లా పిచ్చిగా ఆలోచిస్తున్నారు మీరు, అమ్మలు బాబాలు ఇవన్నీ ఏంటది, దేవుడు అంటే పోనీ దండం పెట్టుకుంటున్నారు, నేను రాను మీ ఇష్టం మీరు వెళ్తే వెళ్ళండి అన్న. నమస్కారం భవానీ ప్రసాద్ గారు. నమస్కారం. మీరు జిల్లెళ్ళమూడి అమ్మను గురించి ఎప్పుడు విన్నారు? అసలు మీ కుటుంబంలో ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నది? 1960-61 టైంలో అమ్మ స్టేషన్కి ముందు అమ్మ ఇల్లు ఉంది కదండి ఎదురుగా, ఇటుపక్క చిదంబరరావు గారు, చిదంబరరావు తాతగారిది. అక్కడ కూడా ట్యూషన్ కూడా చదివాను నేను. కానీ అమ్మ సంగతి నాకు తెలియదు. అప్పుడు 4th ఫామ్ ఏదో చదువుతాను. మా బ్రదర్ అక్కడ అగ్రికల్చరల్ డెమాన్స్ట్రేటర్గా ఉన్నాడు అప్పుడు. అంటే మా ఊరు నుంచి పల్లెటూరు నుంచి చదువుకొని వెళ్ళడానికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అందుకని ఆయన ఏం చేశారంటే రారా నా దగ్గర నుండి చదువుకుందు కానీ తీసుకొచ్చాడు అప్పుడు 4th ఫామ్కి. అంటే 8th స్టాండర్డ్ వరకే మాకు ఊళ్ళో ఉంది స్కూల్ అని ఉండేది. తర్వాత శరభలింగ గారు చెప్పినప్పుడు కూడా నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి ఇట్లా వెళ్ళలేదండి, మీరు రమ్మంటున్నారు కాబట్టి వస్తాను, నాకు మళ్ళా వెళ్ళాలి అనిపించే అనుభవం ఉంటే. అంటే శరభలింగం గారు మీరు కలిసి ఉద్యోగం చేశారా? హిందుస్థాన్ జింకులో చేశారు. అదే చేశారు. ఆయన రమ్మని అడిగాడు నన్ను, వెళ్ళాలి అంటే మాత్రం ఒకసారి వస్తా మీ అమ్మట మీరు రమ్మంటున్నారు కాబట్టి, అక్కడ నాకేదన్నా అనుభవం కనుకుంటే మళ్ళా వస్తాను అని చెప్పని బయలుదేరి వెళ్ళాను ఆయనతో. వెళ్ళాను. మరి ఏదన్నా కానివ్వండి అమ్మని చూడటంలోనో ఇక మన ఏదో ఫస్ట్ టైం వెళ్ళి మళ్ళా వెళ్ళాలి అనే మనస్తత్వం నాకు ఇమీడియట్గా కలిగింది తిరిగి వచ్చిన తర్వాత కూడా. తర్వాత ఈవిడ్ని తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పారు కదా ఇందాక అనుభవం, అది అయింది. అది అయిన తర్వాత అక్కడ ఇల్లు కట్టడం కానివ్వండి, అమ్మ దగ్గర నాకున్న చిన్న చిన్న అనుభవాలు కానివ్వండి, ఆ ఆనందంతో ఇంకా అమ్మ కంటే ఇంకెవరు లేరు. ఆదిశక్తి ఆవిడే. అంటే 78లో తిరుపతి వెళ్ళాను నేను, 80లో అమ్మ దగ్గరికి వెళ్ళాను. అంతకుముందు ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 1 or 2 yearsకి ఒకసారి తిరుపతి వెళ్తుండేవాడిని, అలవాటే. అట్లాంటిది అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొన్న 2 years బ్యాక్ ఏదో ఫ్రెండ్స్ ఆయన రిటైర్ అవుతుంటే రమ్మంటే వెళ్ళాను తప్పితే, ఆయన రిటైర్ అవుతున్నాడు ఆర్టీసీలో చేస్తున్నాడు కొండ మీద, రమ్మంటే ఫ్రెండ్స్ ఇంకొక 7-8 మంది వెళ్ళి ఒక 2 రోజులు ఉండి వచ్చాను తప్పితే నేను తిరుపతి కొండ మీదకి వెళ్ళి పూజ చేయలేదండి అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత. రెండోది అమ్మ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళి వచ్చిన తర్వాత మాకు ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశికి అన్నవరం వెళ్ళి పూజ చేసుకునే వ్రతం చేసుకునే అలవాటు. అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చిన సంవత్సరం మేము బయలుదేరి వెళ్ళాం అన్నవరం. వెళ్ళి పైకి వెళ్ళి రూమ్ మాట్లాడుకుని నేను కిందకు వచ్చేవాడికి వీడు బయట ఉంది. ఏంటి పరిస్థితి అంటే 15 రోజులు అంతకుముందు అయ్యింది ఆవిడ. ఆశ్చర్యం. ఆ అనుభవానికే నేనేమనుకున్నానంటే అమ్మగారికి ఇష్టం లేదు వల్లే పద ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి పొద్దున్నే బయలుదేరి ఇంటికి వచ్చినాం, రాత్రి అక్కడ పడుకుని. ఇక అక్కడి నుంచి కూడా నాకు ఎందుకో మనస్సు అంతా అమ్మే. అదే ఈవెన్ ఇక్కడ పక్కన మా మేనల్లుడు పెళ్లిళ్ళు కూడా చేసాము సింహాచలంలో.
గుళ్ళోకి వెళ్ళాలనే తాపత్రయం ఉండేది కాదు నాకు. అన్నవరం కూడా గుళ్ళోకి వెళ్ళాలనే తాపత్రయం ఉండదు. కాకపోతే ఎవరన్నా కావాలని ఎమ్మటి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్తే వెళ్తాం తప్పితే నాకుగా మనస్సులో మాత్రం ఎప్పుడూ నేను ఇక్కడికి వెళ్ళలేదు అని బాధపడలేదండి. ఏదొచ్చినా అమ్మ అనుకోవటం అంతే. మిగతా ఏవి నాకు మనసులో ఉండవు. ఇంటి దగ్గర కూడా నేను మామూలుగా గాయత్రి మరి ఆ రోజు కూడా 20 మందిని కూర్చున్నాం లోపల. కూర్చుంటే గాయత్రి ఇది చెప్తుంది ఆవిడ, యాగం చేస్తున్నా చెప్తుంటే నేను మనసులో నేను మదన పడుతున్నా. తీసుకుంటే మనం బరాయించగలమా, జీవితం అంతా చేయగలదుమా లేదా అని నా మనసులో నేను అనుకుంటుంది. అమ్మ ఒకసారి రే నువ్వు తీసుకోరా అనేసింది. చూడండి, అనగానే నాకు ఆనందం వేసింది. ఎందుకో మరి తెలియదు ఆవిడ అడగటము మనసులో ఆవిడ తెలుసుకుని నువ్వు తీసుకోమని అనేటప్పటికల్లా నాకు ఆనందం వేసేసింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా సామాన్యంగా నేను ఎప్పుడు మానండి. పొద్దున పూట మాత్రం గాయత్రి చేసుకుంటా, శ్రీ సూక్తం పారాయణ చేసుకుంటా. ఈ రెండే నాకు. ఏ పండగ పబ్బం ఇదో స్పెషల్గా చేయాలి పూజలు ఏమీ ఉండవు. స్నానం చేయటం, వెళ్ళటం, కుర్చీలో కూర్చోవటం అమ్మెదురుగా ఈ రెండు పారాయణ చేసుకోవడం, లేచి వెళ్ళిపోవటం అంతే. లలిత ఏమన్నా అలవాటు అయిందా? లలిత ఇద్దరం కలిసి ఇది కూడా చేసేవాళ్ళం, పారాయణ చేసేవాళ్ళం బాగాను. కాకపోతే ఇప్పుడు నాకు టైం ఎక్కువ లేక పొద్దున పూట నేను కూర్చోట్లా. కొన్నాళ్ళు అయితే ఇవి కూడా చేసేవాళ్ళం. సహస్రనామం తర్వాత చేస్తాడు అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల అవి కూడా చేసాం కొన్నాళ్ళు. ఇప్పుడైనా చేస్తుంటే 4 రోజులు చేస్తే మళ్ళీ మా కంటత బాగా వచ్చేస్తుంది. కాకపోతే టైం ఫ్యాక్టర్ అన్నమాట కొంచెం. అట్లా చేసుకుని వెళ్ళిపోతుంటాను అంతే. ఇప్పుడు ఇక్కడ అధ్యయన పరిషత్తులో మీ పాత్ర ఎంతవరకు? ఏం పాత్ర నాకు ఇంత మట్టుకు కూడా పరుగులు తీయటము, కరెక్ట్ సెటిల్మెంట్ అవ్వకుండా కింద మీద పట్టడంలోనే ఉన్నా. ఏంటో నాకు అర్థం కాదు, ఎందుకు కట్ట పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. షాప్ కూడా తీసేశాను, ఫ్రీగా ఉందాం అనుకున్నాను. కానీ ఈ రోజు వరకు ఫ్రీగా లేను. అయ్యో, ఏదో మెలికలు మొత్తానికి పోయి బిజీ చేస్తుంది అంతేగా. నన్ను వెళ్ళి తీరిగ్గా అక్కడ కూర్చొని చేసుకోరా అని అంటలే ఇంకాను. అదేంటో అర్థం కావట్లేదు నాకు. అదొకటి మాత్రం ఉంది, బిజీగానే ఉంటుంది ఏదో పనితో. జిల్లేడుమూడిలో ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మీరు? మా దగ్గరికి వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాలకు వచ్చేవాడిని. కానీ ఇప్పుడు ఒక 4-5 ఏళ్ల నుంచి ఓన్లీ ఈ జూన్ ధాన్యాభిషేకానికి అన్నాభిషేకం ఒక్కదానికే వస్తున్నా. మిగతా అప్పుడల్లా కూడా నా ఆలోచన అంటే అమ్మే నా దగ్గర ఉంది, నేను ఎక్కడ పరిగెత్తాలన్నట్టు ఉంటుంది తప్పితే అక్కడికి వెళ్ళలేదని బాధపడటం కూడా లేదు ఎప్పుడు కూడా నేను. రెండోది అక్కడ ఎన్నో జరుగుతుంటాయి, జరిగాయి నా మనసుకి ఎక్కదు. ఎందుకంటే అమ్మ కావాలని చేసుకుంటుంది, దీంట్లో నేనేళ్ళు పెట్టడం ఏంటి, హూయామై అట్లా ఆలోచిస్తాను తప్పితే అక్కడ జరిగాయి కూడా నేను ఆలోచించను. నాకు చేత అయితే 1000, 1500, 2000 అక్కడ చదివి చేయటం, రాయి చేయటం, ఆ రోజు దర్శనం చేసుకోవటం, సాయంత్రం మళ్ళీ పరిగెత్తుకొచ్చి అంతకు తప్పితే మిగతా అసలు ఇంటర్ఫియర్ అవ్వబుద్ధి కాదు. మెయిన్ అది. ఇప్పుడు నాన్నగారితో కూడా మీకేం అనుబంధం లేదు? అమ్మ దగ్గరే అలగటం కానివ్వండి, పోట్లాడినవ్వండి, ఏదైనా చేయండి అమ్మ దగ్గరే. ఆ అమ్మ కూడా అనుభవాలు అట్టాగిచ్చేది. ఒకరోజు ఈవిడ నేను మా అబ్బాయిని పెట్టుకుని కూర్చున్నాం అక్కడ. అక్కడ చిన్నపిల్లాడు కదా, ఆడు ఊరికే గొడవ చేస్తున్నాడు. 20 మంది ఉన్నారు గదిలో, అమ్మ గదిలో. గొడవ చేస్తుంటే నేను అన్నాను బయటికి తీసుకెళ్ళన్నా ఈవిడితో నెమ్మదిగా. అంటే ఈవిడ అమ్మ మీద కోపం తెచ్చుకుని నన్ను చేస్తావా, అని ఏడిపించి నన్ను బయటికి పంపిస్తావా, మీరందరూ కౌరులు చెప్పుకుంటూ కూర్చుంటారు ఎక్కడని చెప్పి నిసుక్కుంటే వెళ్ళిపోయింది బయటికి. కిందకి వెళ్ళిపోయి రూమ్లో పడుకుండిపోయింది. వెళ్ళి కింద అన్నాన్ని బెల్లు కొట్టారు, వెళ్ళలా. మేము భోజనం చేసి రండి అంది, మేము బయలుదేరి కిందకు వచ్చాం. ఈవిడ మనసులో అనుకుందంట నన్ను ఇటు చేసి పంపింది, వాళ్ళ అమ్మ చేతితో పెట్టి తినిపిస్తే అన్నం తింటా, లేకపోతే నేను తిన్నా అనుకుని పడుకుంది వెళ్ళి. నేను కిందకు వచ్చి లైన్లో చూస్తే లేదు. మళ్ళీ రూమ్ దగ్గరికి పరిగెత్తాను. రూమ్ దగ్గర పరిగెత్తేవాడికి అమ్మ దగ్గర నుంచి కౌరు అప్పటికే మా ఇద్దరిని పిలుచురమ్మని. పైకి వెళ్తే కూర్చోబెట్టి అమ్మ కలిపి ముద్దలు చేసి మా ఇద్దరికి తినిపెట్టి. చాలా మంచి అనుభవం చాలా. ఎందుకంటే అమ్మ చేతి ముద్దలు తినటం ఆయన చెప్పాడు కదా, అట్లాగే ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క జన్మను తరింపజేస్తుందని చెప్పి. ఒకసారి ఏమో కన్స్ట్రక్షన్ అవుతుంది, మెటీరియల్ రాట్లా. 20 రోజులు 4 రోజులు ఉన్నాను. రాకపోతే నాకు కొద్దిగా బాధేసింది. ఏంటమ్మా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి అసలు ఏ పని కాకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నావు. శ్రీమాత కన్స్ట్రక్షన్ పైన టెర్రస్ మీద కూర్చుండిపోయా రాత్రి 9 గంటలకి. నేను వాళ్ళు అన్నం తిన్నాం, నువ్వు తినిపిస్తే తింటా ఏదన్నా కానీ, లేకపోతే నేను తిన్న నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఇట్లా మెటీరియల్ అది లేకుండా ఏం చేయాలి ఇక్కడ కూర్చున్నట్టుగా కూర్చుండిపోయా. వాళ్ళు ఎవరో వచ్చారండి 10:30కో 11కో దసరాలు తీసుకుని రాయించుకోవడానికి. వాళ్ళు పట్టుకొచ్చారు స్వీట్లు.
వాహనాన్ని పిలుచుకురాని కౌరు పెట్టింది. లోపలికి వెళ్ళేటప్పటికి ఆవిడ చేత్తో పెట్టి తినిపించి తల సవరించి పంపించింది. అట్లా అసలు ఆ అనుభవం చాలా ఆనందంగా ఉంటుంది అమ్మ దగ్గర అనుభవం మాత్రం. మే 5th నూలు చీర తీసుకెళ్ళారండి 100వ నెంబర్ది, తెల్లటి చీర అమ్మకు పెట్టుకోవటానికి. ఈవిడ రాలా, నేను ఒక్కడనే ఇచ్చా. అప్పుడు పెట్టి అమ్మకు పెట్టుకుని కిందకు వచ్చేసాను. భోంచేసి శ్రీమాతకి వెళ్ళి కౌరులు చెప్పుకుంటున్నాం. 2:30, 3 o'clock అవుతుంది. కౌరు పెట్టింది అమ్మ నన్ను పిలుచురమ్మని. అంటే పైకి వెళ్ళా. పైకి వెళ్ళేటప్పటికి రూమ్లో ఒక 15-20 మంది ఉన్నారు. అందరూ బయటికి పడిరా, అందరిని పంపించేసి తలుపుల దగ్గరికి వేయరా అన్నాను. తలుపుల దగ్గరికి వేసేసి అమ్మ దగ్గర కూర్చున్నాను కాళ్ళు పట్టుకొని. మధుపర్కం చీరనా అన్న, చాలా బాగుంది అనేసి తల మీద చేయబెట్టి అట్టు పెట్టిందండి. కాసేపు అసలు అంత నీళ్ళు బడబడబడ నీళ్లు గారిపోయినాయి అంతే కళ్ళమ్మటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదే రోజు అమ్మ ఎప్పుడు కూడా రోజుకు 4-5 సార్లు చీరలు మారుస్తుంది. అవును. ఆ రోజు రాత్రి ఈ పాటల ప్రోగ్రాం ఒకటి ఉంది. అమ్మ చనిపోబోయే ముందు మే 5th ఎవరో పేరేంటి అయింది, పాటలు రాస్తారు చూడండి. నదీరా కాదు, రాజుబావ పాటలు పాడిస్తా మంచం మీద బాసి పెట్టేసి కూర్చుంది. అదే చేరుతూ ఉంది రాత్రి 10ంటికి కూడా మార్చల. అక్కడ విపరీతమైన ఆనందం వేసింది నాకు. మరి చివరికి ఇదే అనుభవం రా నీకనే ఇచ్చిందేమోనని అమ్మ శరీరం చాలించిన తర్వాత అనుకున్నాను నేను. అసలు అనుభవం లేకుండా ఉంటే తెలవదని ఇంత ఈ విధంగా అనుభవం ఇచ్చావా నాకు చివరిలోను అని అప్పుడు ఇదే అన్నమాట బాధపడ్డా. అట్లా అనుభవాలు మాత్రం అమ్మ దగ్గర అసలు కొదవలేదు. ప్రతి చిన్నది అనుభవమే నాకు ఎక్కడికైనా కూడాను. గట్టిగా మనసులో అనుకుంటూ కూర్చుంటే దాని ప్రకారం మనం తీసుకెళ్ళిపోద్ది ఆ ట్రాక్లోకి. అంతే, మనం ఎవరిని అడగక్కర్లేదు, ఎవరిని చెయ్యక్కర్లా. రెండోది పూజల దగ్గర అంతే. నాకు నలుగురికి ముందు పరిగెత్తుకెళ్ళేదో చేసేద్దాం ఇవన్నీ కూడా ఉండవు నాకు. ఎక్కడ కూర్చుంటే అక్కడ పెట్టి దండం పెట్టుకోవటం, చక్కగాను ఆనందంగా తిరిగి రావటం నాకు అంత మట్టుకే ప్రాప్తం. అంతేగాని ఏదో చేసినందువల్ల ఏదో వస్తుందని కూడా అనుకోను. ఆవిడ మనసులో ఉంటే చాలు. ఇట్లాంటి అనుభవాలు నాకు ఆవిడతో ఎక్కువగా ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళాలని ఉండదు, ఆవిడనే తలుచుకుంటా ఏదైనాను. ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పినట్టు నా కోరిక కూడా అట్లాగే ఉంటుంది. నాకేది మంచిదైతే అది చేయమ్మా, నువ్వే చెయ్యి. ప్రత్యేకంగా చేయమని అడగను నేను ఎప్పుడూను. రెండోది ఇంకోటి ఏమనుకుంటానంటే నాకెవరన్నా చెడు చేద్దామని తలపెడితే మాత్రం అది నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు. మళ్ళీ వాళ్ళకి చెడు జరగాలని అనుకోని ఎప్పుడు కూడా నువ్వే చూసుకో, నాకేం జరగకుండా చూడు, మంచి చెయ్యి. ఇట్లా దండం పెట్టుకుంటానంటే లేచి వెళ్ళిపోతాయి. లేదు మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ పూజకి వచ్చిందాక నాకేం దిగులు ఉండదు, ఆలోచన కూడా ఉండదు ఏది. అమ్మ ఆలయ ప్రవేశం చేసినప్పుడు వచ్చారా మీరు? ఉన్నాను. అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇక్కడ అధ్యయన పరిషత్ వాళ్ళు ఈ పుస్తకాలు ఇవన్నీ ప్రచురించారు. వాటన్నింటిలో కూడా రంగారావు గారి పుస్తకం మామూలు వస్తుంటామండి. మాకు షాప్ టైం కానీ అయితే వస్తుండేవాడిని, షాప్ టైం అయితే రాగలిగే పరిస్థితి ఉండదు మాకు. ఇంకా రాత్రి 9ంటికి షాప్ మోస్తాం. ఆదివారం నాడు అన్ని ప్రోగ్రాంలు ఉండవు కదా. మా అందుట్లో మేము ఇద్దరమే చూసుకోవటం షాపు, ఇద్దరమే ఉండేవాళ్ళం షాపులో, రిలీవింగ్ లేదు. అందువల్ల కూడా సగం జిల్లాల మూడు ఎక్కువ రాకపోవడానికి కారణం కూడా అది. నైట్ ట్రైన్ ఎక్కటం, పొద్దున్న దిగటం, దర్శనం చేసుకోవటం, మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఎక్కటం, పొద్దునకి వచ్చి మళ్ళీ షాప్ ఓపెన్ చేసుకోవటం, అట్లా వచ్చేవాళ్ళం అంతవరకు. అట్లా, అంతేగాని ఎవరి మీద ఇతరుల మీదకి ఉంచేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా ఏజ్ వచ్చేవాడికల్లా కొంత శరీరం సహకరించట్లా. ఒకరోజు వెళ్ళేటప్పుడు ఆనందంగా ఉంటుంది, 2 రోజులు తిరిగి ఇంటికి వచ్చేవాడు మళ్ళీ 3 రోజులు పడకేస్తున్నాం. అది ఆరోగ్య పరిస్థితి. ఇట్లాంటి వాతావరణం ఇంకెక్కడన్నా చూచారా మీరు? జిల్లెళ్ళ మూడులో ఎక్కడ చూడలేదు, చూద్దామనే ఆలోచన కూడా నాకు లేదు. ఎందుకంటే బాబా గారిది కూడా నేను అమ్మ దగ్గరికి వచ్చినప్పటి నుంచి వింటానే ఉన్నాను. ఎప్పుడు అసలు అక్కడికి వెళ్దామని కూడా నాకు అనిపించలే, మనసుకు అనిపించలే. మెయిన్ అది వెళ్ళకూడదని మాత్రం కాదు, అదే కాదులేండి, ప్రత్యేకంగా వెళ్ళాలి అని నా మనసుకు అనిపించలే. షిరిడి బాబా దగ్గరికి మాత్రం వెళ్ళొచ్చాం ఒకసారి, ఎప్పుడు 94లోనే ఇప్పుడు వెళ్ళొచ్చాను. బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాం అంతే. ఏదైనా ఈ రకమైనటువంటి అనుబంధము మిగతా చోట్ల మనకు ఎక్కడా కనిపిస్తున్నట్టుగా లేదు. మనం చూసాం అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు 10 మంది కూర్చుంటే అసలు టైం ఎట్లా వెళ్ళిపోయిందో ఎట్లా అవుతుందో ఏమో తెలియదు. అట్లా జరిగేది మాకు ఇక్కడ కూడా, వైజాగ్లో కూడా 10 మందిని చేరామనుకోండి, ఒకళ్ళ అనుభవాలు అవి చెప్తా ఉండి ఆనందం అనమాట. ఆనందం లేదు ఇంకోటి గుర్తురాదు. అవును, మీరు అమ్మను దేవతగా చూచారా, అమ్మగానే చూచారా? ఈ రెండిట్లో ఏంటి, ఏమైనా తేడా ఉంటుందా? నాకు శక్తి, ఏదో ఒక అతీతమైన శక్తి అమ్మ, అంతే. ఆ శక్తే
నన్ను కాపాడుతున్న నా ఎమ్మట ఉంది. అది అంతేగాని ఆ పేర్లు పెట్టి పలానా అని ఎప్పుడు అనుకోలే నేను. ఆ వాత్సల్యాన్ని మనం అనుభవిస్తున్నాం. అంతే, yes. ఆ మాతృత్వ వాత్సల్యం నేను మర్చిపోయినా నన్ను కనిపెట్టుకుంటుంది. కాబట్టి ఒక అతీతమైన శక్తి మనకి ఇక్కడికి వచ్చింది అమ్మవారుగా, మనల్ని ప్రేమతో మానవతా దీంతో మనం మర్చిపోతాం కొన్ని టైమింగ్స్ అన్ని కూడా మర్చిపోయినా నెత్తి మీద మొట్టైనా గుర్తు చేసి కరెక్ట్ లైన్లో పెట్టేది ఆవిడే. అది మాత్రం నాకు ధైర్యం ఎప్పుడూను అదే అదే ఆవిడంటే. కనుక ఈ ఆలోచనలు, ఈ కుటుంబ వ్యవస్థ, ఒక విశ్వ కుటుంబ వ్యవస్థలో మనం కూడా ఒకళ్ళం కావటం నిజంగా అది ఒక రకమైనటువంటి ఒక ప్రత్యేకమైన అనుభూతే, మనకి ఇంకెక్కడ కూడా దొరకలేదు. అటువంటి కుటుంబంలో మీరు వచ్చి అమ్మ సేవలో పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భాగస్వాములై మరి ఒక విశిష్ట వ్యక్తిగా మీరు కూడా గుర్తింపబడ్డారు జిల్లెళ్ళమూడిలో. సైట్ తీసుకుని అక్కడ ఉందామని కూడా ఆలోచించా, కానీ అమ్మ పడిన వల్ల ఎందుకో మరి తెలియదు. నీకు ఇక్కడ అవసరం లేదు వద్దురా అనో, మరి ఉంటే సరిగ్గా ఉండవనో. ఎందుకంటే ఒక్కోసారి నోరు ఊరుకోదు కదండి, ఏదో మాట్లాడుతూ ఉంటాం. అవి మరి ఏదన్నా కానివ్వండి అక్కడ ఉంటాం అనేది అమ్మ సహకరించలేదు, నాకు ఎందుకో తెలియదు. ఆమె అనుగ్రహం ఉంటే తప్ప అడుగు పెట్టలేనులేండి. అందువల్ల ఏంటంటే నాకు ఎంత మట్టుకే ప్రాప్తం అనుకోవటం, వెళ్తూ నా పరి కార్యక్రమం పూర్తి వచ్చేయటం. చాలా సంతోషం అండి. నమస్కారం. జై హో మాత. నమస్కారం ఉమాదేవి గారు. నమస్తే అండి. ముందరగా మీ కుటుంబ విషయం చెప్పండి. మా ఊరు పెదపూడి. మా నాన్నగారు సుధాకర్ రావు గారు అని చెప్పి ఆయన లెక్చరర్గా చేసేవారు. మా అమ్మగారు సుగుణాదేవి. మేము నలుగురు, నేను ముగ్గురు తమ్ముళ్ళు. మామూలుగా మొదటి నుంచి కూడా కొంచెం కమ్యూనిస్ట్ భావాలే ఎక్కువగా ఉండేవి మాలో. దేవుడు ఇది పెద్ద మాకు అసలు ఏమీ పట్టేది కాదు. నాకు ఈయనతో పెళ్ళయింది 70లో అయ్యిందండి, 1970లో. అక్కడి నుంచి కొంచెం ఆయనకి కొంచెం భక్తి ఎక్కువే మొదటి నుంచి. ఆయన ఎమ్మట వెళ్ళాల్సి వచ్చేది నాకు ఇబ్బందిగా ఉండేది. నేను దండం పెట్టేదాన్ని కాదు ఒక రకంగా. ఆయన బాధపడతారేమో తర్వాత మళ్ళీ అని చెప్పి కొంచెం ఏదో అట్లా చేతులు జోడిస్తే తప్పే ఉందిలే అన్నట్టు చెప్పేదాన్ని. కానీ నాకు పెద్దగా పూజ అయ్యి అస్సలు అలవాటు లేదు, నాకు తెలియదు కూడా. మాకు మొట్టమొదటిసారి మాకిద్దరు పిల్లలండి, పాప బాబు. మా పాపకేమో 7 ఏళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి 1980లో వెళ్ళాం. మొట్టమొదట శర్వలింగం గారు ఆయనతో చెప్పారటండి. హిందుస్థాన్ జింక్లో ఆయన జాబ్ చేసేవారు. ఆయన ఇట్లా అమ్మవారు ఉన్నారు వెళ్దాము అని చెప్పి అంటే ఆయన వచ్చి నువ్వు కూడా వస్తావా వెళ్దాం అన్నారు. అంటేను ఏంటి అన్నీ ఇట్లా పిచ్చిగా ఆలోచిస్తున్నారు మీరు, అమ్మలు బాబాలు ఇవన్నీ ఏంటది, దేవుడు అంటే పోనీ దండం పెట్టుకుంటున్నారు, నేను రాను మీ ఇష్టం మీరు వెళ్తే వెళ్ళండి అన్నాను. అంటే కొంచెం సరే నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ఆయన కన్విన్స్ అయ్యారు, తిరిగి వచ్చారు శర్వలింగం గారితో. తిరిగి వచ్చి మళ్ళీ సంక్రాంతి ముందు అమ్మ దగ్గరికి వెళ్దాము నువ్వు కూడా రమ్మన్నారు. రమ్మంటే నేనేమనుకుంది ఏంటంటే చూద్దాం అసలు అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం అన్నట్టే నేను వెళ్ళానండి. నేను మామూలుగా ఇది కాదు, భక్తి ఇవన్నీ కాదు, అసలు ఏంటో అమ్మ ఏంటో చూద్దాం. నేను ఇంతవరకు వాడిని చూడలేదు. ఒకసారి అమ్మని నేను ఎప్పుడు చూశానంటే స్వయంగా కాకపోయినా లక్ష్మీ డిపార్ట్మెంటల్ స్టోర్కి విజయవాడలో సరుకులు తీసుకోవడానికి వెళ్ళాం. అక్కడ వాళ్ళు ఒక అమ్మది క్యాలెండర్ ఇచ్చారు, ఇట్లా ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది పసుపు, ఇదే సేమ్ ఇదే ఇస్తే అది తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టానండి. తీసుకెళ్ళి తగిలించి బాగుంది ఆవిడని. ఆ ఏళ్ళు చూస్తా అనుకునేదాన్ని ఎంత అందంగా ఉన్నాయో ఏళ్ళు అని. ఇప్పుడు అదే భావం వచ్చేది ఎందుకనో మరి. తర్వాత అట్లా అయిపోయింది. అది ఉండేది అట్లాగే చూస్తుండేదాన్ని. దాన్ని నాకేం పెద్ద తర్వాత ఇది అనిపించేది కాదు. ఈయన తర్వాత గొడవ చేస్తే మేము వెళ్ళామన్నమాట. మా ఇంటికి వెళ్ళి ముందు వెలటూరు వెళ్ళి, మీది కూడా వెలటూరే? మాది పెదపూడి అండి మామూలుగా. తర్వాత మా అమ్మమ్మ ఇప్పుడు మా అమ్మమ్మ తాతయ్య అక్కడ ఉండేవారు. అందుకని మేము కూడా అక్కడికి వెళ్ళాం ముందు. వెళ్ళి అక్కడి నుంచి జిల్లెళ్ళమూడి వచ్చాం. పిల్లల్ని ఇద్దరిని తీసుకుని వచ్చాం అన్నమాట. వస్తే ఆ రోజు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి చూస్తే ఊరికే యథాలాపంగా అట్లా చూస్తే అమ్మ మొహం నాకు తెల్లగా బ్లాంక్గా కనిపించింది. అందులో కళ్ళు కానీ ఏం కనిపించలేదు. కనిపించకపోతే నేను అనుకున్నాను ఏదో నా కన్ను ఏదో అట్లా ఇదై ఉంటుందని అనుకున్నాను, కానీ నాకు ఇది లేదు. తర్వాత మళ్ళీ మామూలుగా ఉంది. అమ్మ నవ్వింది. అమ్మ నవ్విన తర్వాత అక్కడికి బొట్టు మేము సరే వెళ్ళి కూర్చుంటే అమ్మ బొట్టు పెడుతుంది అందరికీ. బొట్టు పెట్టిస్తే వెళ్ళే వాళ్ళందరికీ బొట్టు పెడుతుంది. నేను ఆ మూలను కూర్చుని అమ్మనే చూస్తున్నాను. అమ్మనే చూస్తుంటే అమ్మ ఏమన్నారంటే
వచ్చి మీరు వచ్చి బొట్టు పెట్టించుకోండి అని చెప్పి అన్నారు. అంటే ఆవిడ ఇట్లా తీసింది, ఇట్లా తీసి ఆవిడ పెట్టేటప్పుడు నేను గమనిస్తూ ఉన్నాను అనమాట. 4-5 సార్లు 7 మందికి 8 మందికి ఆవిడ దానిలోంచి తీయకుండా పెట్టేస్తున్నారు. ఒక్కసారి తీసి పెట్టేస్తున్నారు. అట్లా చాలామంది పెట్టారు. ఇది పెట్టడం ఏంటిది అని చెప్పి నాకు డౌట్ అనమాట. అట్లాగే చూస్తున్నా. అమ్మ నా ఎంక చూసి నవ్వి మళ్ళీ ఇట్లా కుంకం తీసి మళ్ళీ పెట్టారు. అప్పుడు అనిపించింది ఈవిడికి మనసు బాగా చదవటం తెలుసు, మన మనసులో ఆవిడ బాగా చదువుతుంది, మన మనసులో ఉన్న ఆలోచన ఆవిడకి తెలుస్తుంది అని అనుకున్నా అంతవరకు. తర్వాత ఎవరో పళ్ళు తీసుకొచ్చారు. పళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టి అందరికీ అమ్మ ఇస్తున్నారు. నేను చివరిలో కూర్చుని కూర్చునింటే అన్ని లేవు పళ్ళు, మన దాకా రావు అనుకున్నా నేను మామూలుగా. కానీ అందరికీ అమ్మ చివరి వరకు ఇచ్చి పంపించారు. అప్పుడు నాకు అనిపించింది, నాకు ఇదేదో తేడా ఉంది, విశేషం ఉంది ఇక్కడ ఏదో అనుకున్నాను కానీ ఇంకా కాంప్రమైజ్ అవ్వలే నేను. ఆ తర్వాత మన్నాడు ఆ రోజు అమ్మ అందరికి భోగి పళ్ళు పోశారు. అందరూ అట్ట కూర్చుని పోయించుకోవటం నాకు ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా మొదటి నుంచి కూడా ఒక రకంగా నేను అనుకోవటం ఏంటంటే బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు మిగతా వాళ్ళని దగ్గరికి చూస్తారు, పక్కన వెళ్ళి ఏదన్నా చెయ్యాలనిపిస్తే అవమానపరుస్తారేమో అనే ఫీలింగ్ ఉండేది నాకు. కానీ అమ్మ దగ్గర అందరూ అట్లా కూర్చొని చేసుకోవటం నా కమ్యూనిస్ట్ మనస్తత్వానికి అమ్మ దగ్గర దీనికి నాకు ఎంతో ఆనందం వేసింది అనమాట. ఒక రకంగా రోజు అమ్మ వచ్చి పోసారు, అయిపోయింది. మర్నాడు పొద్దున పండగ, ఆ రోజు సంక్రాంతి పండగ. పొద్దున్నే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మేము వెళ్ళి వస్తామమ్మా అని చెప్పారు. చెబితే అమ్మ భోంచేసి వెళ్ళండి, భోంచేసి వెళ్ళండి అంటే ఈయన సరేనమ్మా అని బయటకు వచ్చినట్టున్నారు. బయటకు వచ్చిన తర్వాత నేను ఆయనతో పోట్లాడాను. ఆవిడ అమ్మమ్మ ముసలావిడ, కొడుకు పిల్లలు వస్తారని ఆవిడ ఎంతో ఎదురు చూస్తుంది. ఈ అమ్మని అంటారేంటి మీరు, అసలు అమ్మను వదిలేసి మనం బట్టలు తెచ్చుకోలేదు, మరి వాళ్ళు ఎదురు చూస్తుంటారు, ఏమైనా సరే వెళ్ళిపోవాల్సిందే నన్ను అంటే. తర్వాత అక్కడ కొంతమంది చెప్పారు, అమ్మ వెళ్ళొద్దు, మీరు భోంచేసి వెళ్ళండి అంటే అట్లా వెళ్ళకూడదు, మీరు భోంచేసే వెళ్ళండి అని చెబితే నేను ఒప్పుకోలే. కొంచెం మూర్ఖంగానే ఆలోచించానేమో అప్పుడు. ఒప్పుకోకపోయేసరికి ఆయన కూడా ఏమనలేక ఇదయ్యారనమాట. సరేలే అట్లాగే వెళ్ళిపోదాంలే అన్నారు. అప్పుడు బాపట్ల నుంచి మొత్తం మేము వెల్టూరు వెళ్ళటానికి 7 వెహికల్స్ మారామండి. పొద్దున్నే 7-8 బయలుదేరిన వాళ్ళం. 7 వెహికల్స్ మారి 3 ఇంటికి వెళ్ళాం. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో, 57 కిలోమీటర్లకి 7 వెహికల్స్ మారాము. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు రారు కాబోలు అనుకుని మొత్తం గిన్నెలు చాకలాళ్ళకి వాళ్ళకి అందరికి ఇచ్చేసి ఇంటికి వెళ్ళేసరికి తినటానికి అన్నం లేదు, స్నానం లేదు, బట్టలు తెచ్చుకోలేదు కదా, ఇంటికి వెళ్ళి స్నానం చేద్దాం. పండగ రోజు అట్లా అయిపోయేసరికి ఈయన అన్నారు, చెప్పారు అందరూ, నువ్వు వినలేదు అన్నారు. ఆ తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళటం, మేము అమ్మ దగ్గర కొన్ని మేము అనుకున్న ఈ అమ్మ అక్కడ చెప్పటం ఏంటంటే పిల్లల విషయం కానీ ఏదన్నా మేము ట్రైన్లో అనుకున్నవి, తర్వాత మళ్ళీ మేము రూమ్లో అనుకున్న విషయాలు అమ్మ అక్కడ రిపీట్ చేసేది, అక్కడ మాట్లాడేది మీతోటి. మా పిల్లాడిని తీసుకెళ్ళి స్నానం చేయించాను నేను అక్కడ శ్రీమాతలో. చేయిస్తే వాడు ఏడ్చాడు, చన్నీళ్ళు అలవాట్లేదు, ఏడిస్తే వాడిని ఒకటేసి స్నానం చేయించేసి పారిపోతుంటే స్నానం చేయించాలని చెప్పి ఒకటేసి స్నానం చేయించి తీసుకెళ్ళాం. అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మంది, వాడిని కొట్టకు, అన్నపూర్ణాలయానికి వెళ్ళి వేడి నీళ్ళు తీసుకుని వాడికి స్నానం చేయించమ్మా అని చెప్పింది. నాకు తల తిరిగిపోయింది, అక్కడెక్కడో జరిగింది, అమ్మ ఇట్ట చెప్పింది ఏంట అని చెప్పి. కానీ ఆ మర్నాడు ఏం చేశానంటే నాకు మొహమాటంగా ఉండి మర్నాడు కూడా నేను అడగల, చన్నీళ్ళు చేయించేసి తీసుకెళ్ళా. మళ్ళీ తీసుకెళ్ళేసరికి నిన్న అన్నపూర్ణాలయంలో అడిగి తీసుకోమన్నాను కదా అందమ్మ అనేసరికి నాకు చాలా ఇది అనిపించింది. తర్వాత బంతిలో కూర్చోబెట్టి భోజనం పెడుతుంటే మా వాడు ఏంటంటే నెయ్యి అలవాటు బాగా. ఆ నెయ్యి ఆ కారానికి వాడు తినలేకపోతున్నాడు. కామ్గా నేను మెదలకుండా వాడికి నోట్లో పెట్టేసి వెళ్ళాము అమ్మ దగ్గరికి వెళ్తే, అమ్మ నువ్వు వసుంధర అక్కని అడిగి నెయ్యి తీసుకుని వాడికి కలిపి పెట్టు
అంటే ఇంత చిన్న విషయాలు కూడా అమ్మ అంత ఇదిగా తీసుకుంటుంది అని చెప్పి నాకు అనిపించేది. ఇట్లా ఒకటి కాదండి, అసలు 1, 2 అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతి నడక కూడా నాకు అమ్మ దీనిలో కనిపించేది. నా అవసరాన్ని గుర్తించి ఆవిడ చేస్తుంది. నేను అడిగింది కాదు, నేను ఎప్పుడు అడగను అమ్మని, నాకు ఇది చేయమని అడగను. అమ్మ నీకు నాకేది మంచిది అనిపిస్తే నువ్వు అది చెయ్యి. తర్వాత పిల్లల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ అన్నీ కూడా నాకేంటో నల్లేరు మీద నడకలాగా అనిపిస్తుంది అమ్మది. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా నాకు అసలు అమ్మ ఇది అని నేను చెప్పలేను. నాకు ఏదన్నా అనిపిస్తే అమ్మ చూసుకుంటుంది అనే ఒక ధైర్యం వచ్చేసింది. తర్వాత రీసెంట్గా ఏమైందంటే మొన్న మేము నాకు ఆపరేషన్ ముందు మద్రాసు వెళ్ళాం మా అబ్బాయి దగ్గరికి. వెళ్ళే ముందు ఒక నెల రోజుల ముందు ఎందుకనో నాకు పూజ చేయబుద్ధి కాలేదండి. ఇల్లు ఏంటో మొత్తానికి శారీరకంగా ఇదో మరి ఏంటో తెలియదు, ఏంట్లే అని నిరాసక్త ఒక రకంగా. ఈయన అనేవారు దీపారాధన చెయ్యి అనేవారు. చెయ్యి అంటే మీరు చెయ్యొచ్చు కదా, నేను చెయ్యి, నాకు చెయ్యాలనిపించట్లేదు అని చెప్పి నేను చెయ్యలా నిజంగా. ఎందుకనన్నా కానీ మరి అట్లా అయింది. అయిన తర్వాత అక్కడికి వెళ్ళాం. ఈయన బాధపడేవారు నేను చేయటం లేదని. కానీ నాకు చేయాలనిపిస్తే ఆవిడే చేయించుకుంటుంది. ఆవిడ చేయాలనిపించట్లేదు, నేను చేయట్లేదు, మీరు అట్లాగా అనుకోండి, బాధపడవాకండి అనేదాన్ని. ఎందుకనో మరి ప్రేరణ అక్కడి నుంచి రావట్లా. సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు బాగున్నాం, హ్యాపీగా తిరిగాం. అక్కడ అంతా బాగానే ఉంది. ఒక రోజున పొద్దున్నే నొప్పి స్టార్ట్ అయింది ఈ చేతిలోకి. ఇక్కడ చెస్ట్ నుంచి చేతిలోకి నొప్పి వచ్చేసింది. ఇది వస్తే వీళ్ళంతా ఏదో హార్ట్ అటాక్ ఏమో అని భయపడ్డారు. ఎందుకంటే ట్రైగ్లిజరైడ్స్ అవి బాగా ఎక్కువ ఉన్నాయి నాకు. ఒక హార్ట్ అటాక్ అవ్వచ్చు అని ఇబ్బంది పడి వెళ్ళాం. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఈసీజీ అయి తీసి కాదు ఇది స్పాండిలైటిస్, దాని నుంచి వచ్చిందని చెప్పి ఎంఆర్ఐ స్కాన్ తీశారు. తీస్తే ఒక 2 పూసల మధ్య డిస్క్ ఇరుక్కుని నరం కూడా ఇరుక్కుని అట్లా వస్తుంది. అది ఫిజియోథెరపీ ద్వారా అయితే సరే, లేదంటే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ అంటే వెన్నుపూసకి ఆపరేషన్ అంటే అంతా కూడా ఏంటి కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి, చాలా పెద్ద మేజర్ ఆపరేషను. ఇట్లా సలహా ఇవ్వటం, జాగ్రత్తగా చూసి చేయించుకోండి, ఇట్లా అంటం మొదలుపెట్టారు. అనేసరికి ఈయన దడిచారు. నేను ఒకటే అనుకున్నా, ఏంటి అమ్మ ఇట్లా ఎందుకమ్మా ఇక్కడ తీసుకొచ్చి, ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఒక రకంగా ఉండేది, పిల్లాడి దగ్గర తీసుకొచ్చి పడేసావు, వాళ్ళకి ఇబ్బంది, నాకు ఇట్లా అయ్యింది, మరి ఇన్ని రోజులు ఇట్లా మంచం మీద వెల్లికలుగా పడుకోవటమే, పక్కకు కూడా తిరగటానికి లేదు, అది పరిస్థితి. 2 నెలల 10 రోజులు పడుకున్నట్లా. అప్పుడు ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అంటే ఇక్కడికి పరిగెత్తుకొస్తే వీళ్ళు మాకు తెలిసిన డాక్టర్ ఆయన చెప్పారు, అక్కడ మియాట్ హాస్పిటల్ ఉంది, నంబర్ 1 మీకు అది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారంట. అంటే అప్పుడు అనుకున్నాను నేను, అమ్మ అందుకే ఇక్కడ తీసుకొచ్చి పడేసిందా అని చెప్పి. సరే అయ్యింది. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే మొత్తానికి ఇక్కడ గొంతు దగ్గర మాత్రం కొంచెం కన్నం పెట్టి లోపలికి ట్యూబ్ పంపించి అది సరి చేశారు. మేజర్ ఆపరేషన్ అయినా కూడా వాడు చాలా సింపుల్గా నేను మళ్ళీ లేచి తిరగగలిగాను అనమాట. అది తప్ప మామూలుగా ఇండియాలో నంబర్ 1 అంటే ఇంకది ఈ ఆపరేషన్స్కి. అప్పుడు అనుకున్నాం అనమాట మేము అందరం కూడా. మా అబ్బాయి కూడా అన్నాడు, అమ్మ నిన్న అమ్మ అందుకే ఇక్కడ తీసుకొచ్చి పడేసింది, నువ్వు 2 నెలలు మంచం మీద ఉన్నావంటే ఇంటి దగ్గర ఉండగలిగేదానివి కాదు, ఇక్కడ కాబట్టి నీకు జరిగింది అట్లా, అందుకని నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది అమ్మ, నేను సంతోష పెట్టడానికి సుఖ పెట్టడానికేనమ్మా, అమ్మ కాసుకుని ఉంటుంది మన్ని అని చెప్పి. అమ్మ మిమ్మల్ని ఏ స్థాయిలో తన దగ్గరికి తీసుకున్నదో, ఏ రకంగా మిమ్మల్ని అంత విశ్వాసం బలపడటానికి కావాల్సినటువంటి శక్తిని మీకు ఇచ్చిందో నిజంగా చాలా ఇదిగా అనిపించింది ఈ సన్నివేశాలు చూస్తూ ఉంటే. మీరు మరి దాదాపుగా 80 నుంచి జిల్లేళ్ళమూడి వస్తున్నారు కదా. అమ్మ 85లో దేవాలయంలో చేరింది. అవునండి. దేవాలయంలో చేరకముందు మీకున్నటువంటి ఆత్మీయత అనుబంధం అమ్మతోటి, తర్వాత అమ్మ దేవాలయంలో చేరిన తర్వాత అమ్మ మీకు ఇచ్చినటువంటి ఇది కూడా మీకు కనిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు ఇట్లాంటివి చూస్తుంటే మీ పిల్లల వివాహాల్లో కానీ ఇట్లాంటి వాటిలో ఏమైనా జరిగినాయా? అట్లాంటి అనుభవాలు మీకు ఏదైనా? మాకు అంటే అమ్మ అసలు లేదని, ఇప్పుడు అక్కడ ఆలయంలో ఉందని మాకు అసలు భావనే లేదు ఎవరికి కూడా. మా పిల్లలకు కానీ మాకు కానీ అసలు లేనే లేదు. ఎందుకంటే అమ్మ మనతోనే ఉంది. ఎందుకంటే అమ్మ ఒకసారి చెప్పింది,
మా అబ్బాయి ఏం చేసేవాడంటేనండి ఇక్కడ ట్రైన్లో బిస్కెట్ ప్యాకెట్ కొనేవాడు. కొని అది పట్టుకుని అక్కడ దాకా ఓపెన్ చేయకుండా వచ్చేవాడు 3వ ఏడప్పుడే. వచ్చి అమ్మ దగ్గరికి వీళ్ళందరూ అమ్మ స్నానం చేస్తుందని అదని అడ్డం పడినా కూడా వాళ్ళ కాళ్ళ సందుల్లోంచి దూరం వెళ్ళిపోయేవాడు అమ్మ దగ్గరికి. వెళ్ళిపోయి అమ్మకి ఇచ్చి అది అమ్మ చేత ఓపెన్ చేయించి ఓపెన్ చేసి అమ్మని తీసుకోమనేవాడు. అమ్మేమో తను తీసుకుని కొంచెం ఎవరికి అందరికి ఇవ్వు నాన్న అనేది బయటికి తీసుకొచ్చి పెంచి పెట్టేవాడు. అమ్మ అనేటప్పుడు అప్పుడు అంది అమ్మ, వీడు విశాఖపట్నంలో నరసింహారావు తర్వాత వీడేరా నా కోసం పాటుపడేది అని చెప్పి. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు మరి. ఇది మేమనుకున్నాం వీడు అసలు వైజాగ్లోనే ఉండలేదు, తర్వాత చెన్నై వెళ్ళిపోయాడు, వైజాగ్లోనే ఉండలేదు, అమ్మ ఎందుకు ఎట్లా అందో అనుకున్నాం. అనుకుంటే ఎప్పుడో తీసుకొస్తుంది అమ్మ తనకు అవసరం అయినప్పుడు ఇక్కడికి. వాడు అంటున్నాడు, అమ్మ అక్కడ ఎవరన్నా అక్కడ ఏదన్నా నేను కావాలి అనుకుంటే అమ్మ అక్కడికి నన్ను తీసుకొస్తుంది, ఎప్పటికన్నా నేను వైజాగ్ వస్తానమ్మా, అమ్మ నోటి నుంచి ఆ మాట రాదు లేకపోతే అనుకుంటే దానికి పెద్దగా ఆలోచన ఉంది అని అనుకుంటాడు. ఆ తర్వాత వాడి జాబ్ విషయంలో కూడానండి, ఇక్కడ షాప్ పెట్టిన తర్వాత ఈ షాపు నేను ఇట్లా చేయలేను నాన్నగారు, నాకు ఇది నచ్చలేదు, ఈ షాపు ఇది నాకు నచ్చలేదు అన్నాడు. అంటే మరి నీ ఇష్టం రా అంటే సాఫ్ట్వేర్ జాబ్కి అని చెప్పి శాప్ నేర్చుకుని వెళ్తే అక్కడ వాళ్ళు దాదాపు వాడికి ఒక సంవత్సరంన్నర వాళ్ళు కూర్చోబెట్టి శాలరీ ఇచ్చారండి. ఎందుకంటే వాళ్ళ కంపెనీ స్టార్ట్ అవ్వలేదు, ముందు ఎంప్లాయీస్ని తీసుకున్నారు, వీడి పని గడిచిపోతుంది. అప్పుడు అనుకునేవాడు అమ్మ ఎందుకని ఇట్లా కూర్చోబెట్టుకుని ఇది చేస్తుందంటేను నువ్వు ఇబ్బంది పడకుండా చూస్తుంది లేరా అమ్మ అక్కడ అని మేము అనుకునేవాళ్ళం. అయిపోయింది. ఆ తర్వాత మైటాస్లో వచ్చింది, మైటాస్లో జాబ్ వచ్చింది, షిఫ్ట్ అయిపోయాడు అక్కడికి. వేస్తే వాళ్ళు మద్రాసు పంపించారు. పంపించిన తర్వాత మీకు తెలుసు కదా రామలింగరాజు గారిని అరెస్ట్ చేయటం, మైటాస్ బాగా ఇబ్బందుల్లో పడటం. ఇది అప్పుడు అనుకున్నాం ఇదేంటి మళ్ళీ ఇట్లా అమ్మ ఎందుకని ఇట్లా ఫిట్టింగ్ పెట్టింది, నాకు అర్థం కావట్లేదు, ఏమవుతుంది ఇది ఇట్లా, మరి మళ్ళీ మారాల్సి వస్తుందేమో అని అనుకున్నాం మేము. అనుకున్న తర్వాత ఆవిడే చూసుకుంటుందిలే అనుకునేవాళ్ళం అంతే. ఆ తర్వాత ఇప్పుడు అది అంతా సరయ్యి ఇప్పుడు వాడు అక్కడ ఆ సైట్లో వాడు లేకపోతే వాడు చాలా ఇబ్బంది పడతారు. అంత ప్రామినెంట్ పర్సన్గా ఒక రోజు 2 రోజులు సెలవు పెట్టాలన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు, ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పి ఉంచాలనే చూస్తారు. అంత ఇదయింది. తర్వాత వాళ్ళు పర్మనెంట్ చేయటం ఇవన్నీ అయిపోయినాయి. బాగుంది, హ్యాపీగా ఉన్నాడు. బాగుంది. మరి మీరు విల్లేళ్ళమూడి వెళ్తున్నారు వస్తున్నారు, మీరు వెళ్ళే నాటికి హైమ దేవాలయంలో చేరి ఉన్నది 68కే ఆమె దేవాలయం లోపలికి వెళ్ళింది. హైమ మీకేమన్నా హైమాలయానికి వెళ్తుండే వాళ్ళం మనం, అమ్మ ఉండంగా కూడా హైమాలయంలో పూజలు చేయిస్తుండేది మన అందరి చేత. అసలు హైమను గురించి ఏమన్నా మీకు ఆ మనస్సు ఎట్లా ఉన్నది అంటే అమ్మ ఏమన్నా చెప్పిందా మీకు? లేదు అమ్మ ఏం చెప్పలేదు. హైమాలయానికి వెళ్ళి పూజ చేసుకోండి అని 1-2 సార్లు చెప్పింది అని అంటుండేది. ఎప్పుడన్నా అమ్మ కొంతసేపు కూర్చున్న తర్వాత హైమాలయానికి వెళ్ళి పూజ చేసుకోండి అమ్మ అని చెప్పేది. మామూలుగా నాకు పూజ అంటే అంత ఇంట్రెస్ట్ చూస్తా కూర్చుంటాను, ఎవరన్నా చేస్తుంటే ఆనందంగానే ఉంటుంది. కానీ నాకు నాకు ఆ పూలు వేయటంలో ఏంటి ఇందులో ఏమొస్తుందనే వస్తుంది ఏంటో అదొక రకం ఇది. దాంతో ఏంటంటే నాకు అక్కడ చూస్తా కూర్చుంటేనే ఆనందం అంతే. ఆ తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను అమ్మని చూశాను కానీ నాన్నగారిని చూడలేదు, హైమని చూడలేదు. నాన్నగారిని కూడా నేను చూడలేదు, నాకు పరిచయం లేదు. నేను ఏం పట్టించుకునేదాన్ని కాదు, అమ్మ దగ్గరికి వెళ్ళటం, అమ్మని చూడటం, మళ్ళీ ఎక్కేయటం అంతే. అట్లా ఉండేది అప్పుడు మొదట్లో. దాంతో నాకు అసలు ఈ 2 పరిచయాలు లేవు. వీళ్ళతోటి సుబ్బారావు వాళ్ళతో తర్వాత నెమ్మదిగా పరిచయం తర్వాత అక్కడికి ఎక్కువ సార్లు వెళ్ళటం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు పరిచయం అయ్యింది. అయితే ఏంటంటే హైమాలయంలో నాకు నా అనుభవం ఏంటంటే మా అబ్బాయికి మ్యారేజ్ చేద్దామని అనుకున్నప్పుడు అమ్మ మంచి సంబంధం ఏదన్నా చూడమ్మా, నువ్వు ఏది మంచిదైతే అది కుదిరేట్టు చూడు అనుకుని వాడి చేత అక్కడ మేము అభిషేకం చేయించాం. నెలలో వాడికి పెళ్లి కుదిరింది హైమాలయంలో. పెళ్లి కుదిరింది, మాకు హ్యాపీగా కూడా ఉంది. అమ్మాయితో కానీ వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మా మనవడికి గాయత్రిలో వాడు మామూలుగా ఇంజనీరింగ్కి వచ్చాడు, ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్కి వస్తున్నాడు. గాయత్రిలో వీళ్ళు సీట్ కోసమని ముందే డబ్బు కట్టారు.
మళ్ళీ దొరకదేమో తర్వాత అని చెప్పి డబ్బు కట్టిన తర్వాత వాడు బాధపడేవాడు, డబ్బు కట్టించాను ఇట్లా నేను వీళ్ళు చెప్పినట్టు వింటే ఇంకొంచెం బాగా చదివితే సీటు బాగా వచ్చేది కదా అని చెప్పి అనుకునేవాడు. డొనేషన్ కట్టారని తర్వాత అందరూ కొంచెం చిన్న చూపు చూస్తాం కదా డొనేషన్ అనేసరికి కొంచెం బాధపడ్డాడు. బాధపడిన తర్వాత వాడికి గీతంలో రాశాడు పరీక్ష, అక్కడ ఫ్రీ సీట్ వచ్చింది. ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేశారు గాయత్రి వాళ్ళు వెనక్కి ఇచ్చేశారు. వాడికి అక్కడ సీట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి వాడి మనసులో అమ్మ బాగా ఈ సహాయం చేసింది అమ్మ యొక్క అనుగ్రహం వల్లనే. అంటే నేను ఇక్కడ గుళ్ళో మన గుళ్ళో నేను ఇక్కడ చెయ్యమ్మా ఇక్కడ ప్రదర్శనలు చెయ్యి అమ్మ దగ్గర అని చెప్పి చెప్తే చేశాడు. చేసిన తర్వాత ఈ సీట్ రావటం వాడికి కూడా అంటే అంత ఊరికే ఏదో దండం పెట్టుకోవటం తప్ప అప్పుడు దాకా తెలియదు. అది అట్లా అమ్మ అసలు మమ్మల్ని ఇది అది ఏం లేదండి, ఏది ప్రతి కూడా అంత కాస్తుంది బాగాను. ఇక్కడ చాలా ఇప్పుడు మా చక్రవర్తి గారు చెబుతుంటారు కదా, ఇక్కడ వచ్చి చాలామంది చాలా అనుభవాలు పొందినటువంటి వ్యవహారాలు చెబుతున్నాడు. మీ మనవాడికి కూడా ఈ రకమైన అనుభవం రావటం నిజంగా చాలా విశేషం. తర్వాత మీకు ఒకసారి అమ్మ దగ్గరికి నేను వెళ్ళానండి. వెళ్ళినప్పుడు మేము ట్రైన్లో అనుకున్నాం ఈయన నేను కూడా, మా వారు నేను ఇద్దరం కూడా ఈసారి అమ్మకి చీర పెడితే బిన్నె సిల్క్ చీర పెట్టాలి అన్నారు. ఈయన చీర తీసుకోవాలని ఉందన్నారు. అంటే నా మనసులో ఒక సన్నంచు నేవీ బ్లూ చీరకు మెదిలింది. అమ్మ కనుక రేపు మనం వెళ్ళిన రోజు అది కట్టుకోకపోతే ఆ చీర అమ్మకి తీసుకుని పెట్టుకుందాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నాం ఇద్దరం. అనుకుని అమ్మ దగ్గరికి వెళ్ళి అంతా అయిపోయింది. తిరిగి బయలుదేరి వచ్చేటప్పుడు అమ్మకి దండం పెట్టుకుంటే అమ్మ ఏం చేసింది, చీర తెప్పించారు. సరిగ్గా నేను అనుకున్న నేవీ బ్లూ బిన్నె సిల్క్ చీర. చాలా మందిలో ఇట్లాంటి సన్నివేశాలు జరుగుతుంటాయి. మనం పెట్టాలని అనుకుంటే మనం మర్చిపోయినప్పటికీ కూడా అమ్మ తెప్పించి అదే చీర మనకు పెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను అమ్మ మొహానికి చూసి అమ్మ ఇదేంటమ్మా అన్న. అమ్మ నవ్వి తల్లికి బిడ్డ కట్టుకుంటే చూడాలని ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అమ్మ. అని ఇది నేను కట్టుకున్నానమ్మా, కొత్తది కాదు, నేను కట్టుకున్న చీరే అని చెప్పి మళ్ళీ అమ్మ బ్లౌజు తెల్లటి బ్లౌజ్ ఒకటి అమ్మది గ్లాస్కో బ్లౌజు అది తెప్పించి నాకు ఇచ్చారు. నాకు ఎంత ఆనందం వేసిందో. మళ్ళీ వసుంధరక్కని పిలిచి ఇదిగో నేను రోజు కట్టుకుంటానే రాత్రిపూట అని చెప్పి ఆ చీర తీసుకురా అని చెప్పి కాటన్ చీర తెప్పించి అదొకటి ఇచ్చారు. ఇప్పటికే ఉంది. నేను అదేంటంటే మా పిల్లలు ఎవరు పుట్టినెమ్మటే నేను ఆ చీర మీదే పడుకోబెడతా, దాచి కట్టి పెట్టుకుని అట్లా. బాగుంది. అమ్మతో ఇప్పుడు ఇంత అనుభవాలు ఇంత అనుభూతి పొందారు కదా మీరందరూ కూడా. అమ్మ చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు, అన్నపూర్ణాలయము, విద్యాలయము, వైద్యాలయము, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో అమ్మ పెట్టింది బిడ్డల కోసం అని చెప్పి. అట్లాంటి వాటిలో ఏమన్నా చేద్దామనే ఆలోచన మనసులో రావటం చేయటం ఏమన్నా జరిగినాయా? నాకు అమ్మ జీవిత చరిత్ర చదివిన తర్వాత అక్కడ ఏది చూసినా నాకు అమ్మే, ఎవరన్నా అడుక్కోవడానికి ఎవరన్నా అడిగిచ్చి ఇట్లా ఇవ్వండి అన్నా కూడా నాకు అమ్మే అడిగిందేమో అనిపిస్తుంది. వద్దంటే నేను అమ్మను తిరస్కరించినట్టు అవుతుందేమో అని అనుకుంటాను. నాకు చేయగలిగింది నేను చేస్తా అమ్మటే. అది మీరు అమ్మతో మీరు పోల్చుకోండి. మీ అమ్మ మీకు ఉన్నది, మీ అమ్మ మిమ్మల్ని పెంచింది, చాలా ప్రేమగా చూచింది, ఈ అమ్మ మిమ్మల్ని ప్రేమగా చూచింది. వీళ్ళిద్దరిలో ఏదన్నా మీకు ఆ తేడాలు ఏమైనా కనిపించినాయా ఆ ప్రేమలో కానీ వాటిట్లో కానీ? అసలు మా అమ్మ భౌతికంగా నాకు ఆవిడ మామూలుగా ఏదన్నా కష్టం వస్తే నిలబడటం, నేను బాగుండాలని కోరుకోవటం, ఇవన్నీ మా అమ్మలో ఉంటాయి. నాకు ఆవిడ అంటే జన్మనిచ్చింది కాబట్టి నాకు ప్రేమ ఉంటుంది, నన్ను పెంచిందనే ఇది ఉంటుంది సహజంగా తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఈ అమ్మ అట్లా కాదు. అసలు నాకు నా శరీరం మనస్సు అంతా అమ్మే నిండి ఉన్నట్టు అనిపిస్తుంది. అది అంత స్థాయికి తీసుకెళ్ళింది. సర్వస్వం అమ్మగా భావించేంత స్థాయికి. ఏది జరిగినా ఇది అది అని కాదు, ఏది జరిగినా ఆవిడ తీసుకెళ్తుందనే భావంతోనే వెళ్తాము. ఏదన్నా అసలు ఇప్పుడు కుసుమక్కకి వీళ్ళందరికీ కూడా తెలుసు కదా, ఏది జరిగినా ఆ అమ్మ. ఎందుకంటే నాకు పెద్దగా అమ్మనే అడగటం అలవాటు అయింది మొదటి నుంచి. నాకు అంటే నేను అది ఇప్పుడు వీళ్ళందరూ చెప్తుంటే దండం పెట్టుకుని నేను పూజ చేస్తున్నా కూడా నాకు అమ్మని అడగటమే అలవాటు. ఏదన్నా అమ్మ చూసుకుంటుందిలే. అంతా మేము ప్రతిబింబాలం అన్నది. ఆమె నేను వేరని ఎప్పుడు అమ్మ అనలేదు.
ఇద్దరు కూడా. కానీ ఏదో లోకల్లో ఉంటుంది కదా, లోకల్లో అయితే ఏదో సంతోషం ఉంది. ఆలయంలోకి వెళ్ళినా కూడా నాకు ఎందుకో మనసు సంతోషంగా అనిపిస్తుంది. హిమాలయంకి వెళ్ళినా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మ నామం మాత్రం చేస్తాను. తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం వీళ్ళందరూ చేస్తుంటే నాకు లలితా పారాయణ చేయటం అది కూడా అలవాటైంది. లలితా పారాయణ కూడా అది కూడా అలవాటైంది. అది చేస్తున్నా కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుంది, హాయిగానే ఉంటుంది మనసు. కనుక ఒక రకంగా అమ్మ నాస్తికత్వం నుంచి ఆస్తికత్వానికి మనల్ని లాగింది. రోజు దీపారాధన చేస్తుంది. నేను ఒక రోజు అనుకుంటా, నాకు ఎందుకు ఇది పనిష్మెంట్ లాగా పెట్టావేంటమ్మా అని అనుకుంటుంటా. ఇదంతా యాంత్రికంగా చేస్తున్నట్టుంది, నాకు ఎందుకు ఇట్లా పెట్టామనుకుని మానేస్తే ఈ నూరుకోరు. ఆయన ఫీల్ అవుతారు ఏదో పొరపాటు జరిగిపోతుందని. ఎందుకు శ్రీచక్రం తీసుకొచ్చారు ఆయన. తీసుకొస్తే నేను అదే చెప్పాను, నేను అంత నిష్టగా నేను చేయలేను, కుసుమక్కకి ఇచ్చి ఆ గుడిలో పెట్టించండి. మా ఇంటికి వచ్చింది అది. నేను అప్పటిని కుసుమక్కకి ఇచ్చి మీ అక్కయ్య అక్కడ పూజ చేయించండి, గుళ్ళో బోల్డ్ మంది చేస్తారు, ఇక్కడైతే నేను ఒక్కదాన్ని చేయటమే కదా, నాకు అది సంతృప్తిగా లేదు, అక్కడ పెట్టి చేయించండి అని చెప్పి నేను ఇచ్చేసి ఆ బాధ్యత వదిలించుకున్నా. అక్కడ ఏమన్నా చెప్పాల్సిన ఉంటే చెప్పండి. మీరు ఇంకా మనసులో మీరు మీ అనుభవాల్లోంచి కానీ వీటిలోంచి కానీ. ఓసారి అమ్మ ఏం చేశారంటే కళ్ళలోకి వచ్చారు. కళ్ళలోకి వచ్చి కింద చాపేసి పడుకో అంటున్నారు. అంటే మెలకు వచ్చింది. మెలకు వచ్చి లేచిన తర్వాత వీళ్ళందరితో మర్నాడు పొద్దున్న చెప్పాను నేను, ఇట్లా అమ్మ అంటే అప్పటికి ఈ పూజలు మొదలు పెట్టడం ఇది అమ్మ ఒక్కొక్కటి అన్నీ తీసేస్తుంది, చివరికి మంచం మీద కూడా పడుకోవటం ఆవిడకి ఇష్టం లేనట్టుంది, చాపేసి పడుకోమంది అమ్మ అని చెప్తే వీళ్ళందరూ నవ్వారు. అయిపోయింది. ఒక వారం తర్వాత నడువు నొప్పి వచ్చిందండి. ఒక వారం తర్వాత సివియర్గా నడువు నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే కింద కానీ బల్ల మీద కానీ పడుకోమని. అది ఆవిడ ముందు చూపు అట్లా ముందరే సూచన అది చేసింది అనమాట. అట్లా ఎన్నో. ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా మనకి అవసరం అయ్యి పని కావాలి, ఎట్లా మనమేం బయటకు వెళ్ళలేకపోతున్నాం అనుకున్నా దాని తాలూకు మనిషి రావటం, అది చేసి పెట్టి వెళ్ళిపోవటం. అనుబంధం అంటే మా అమ్మాయికి మామూలుగా చిన్నప్పుడు 8 ఏళ్ళప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్పారు. చెప్తే ఇక్కడ మందులు వాడుతున్నాం, 2 సార్లు టెస్ట్ చేయించాము, మందులు వాడుతున్నాము. మందులు వాడిన తర్వాత ఒక రోజున అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఏదో సెగ్గడ్డ ఏదో లేసి కూర్చోలేక బాధపడుతున్నారని చెప్పి వీళ్ళు అన్నారు. ఆ స్థితిలో కూడా ఆవిడ వచ్చి మనకు దర్శనం ఇస్తున్నారు. నేను అనుకున్నా ఇంత బాధపడతా కూడా ఎందుకమ్మా ఇంత మా కోసం అని చెప్పి అని మనసులో బాధ వచ్చి కళ్ళమ్మ నీళ్ళు తిరిగినాయి. ఆవిడ బాధపడుతున్నారు, అది చూసి నాకు బాధ అనిపించింది. బాధ అనిపిస్తే అమ్మే ఉంది, ఎందుకమ్మా బాధపడుతున్నావు, అమ్మాయికి ఏం లేదు, అమ్మాయి గురించా అంది. అంటేను అమ్మాయి గురించి నాకెందుకమ్మా నువ్వు ఉండగాను అంటే నన్ను చూసా అయిపోయిందిగా, నన్ను గురించి ఏముంది ఇంకా బాధపడాల్సింది అని చెప్పి అని దాన్ని పాపను దగ్గరికి పిలిచి ఇట్లా అంది, సవరించింది. సవరించిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసాం. అమ్మ బొట్టు పెట్టారు, వచ్చేసిన తర్వాత టెస్ట్ చేయిస్తే అసలు లేదు, థైరాయిడ్ ప్రాబ్లం లేదు. అప్పటికి ఇప్పటికీ లేదు. ఆ అమ్మాయిని చూసినప్పుడు ప్రతి వాళ్ళు డాక్టర్ ముందు థైరాయిడ్ టెస్ట్ చేయించమంటారు. చేయిస్తే లేదు, తర్వాత లేదు, మెడిసిన్స్ లేవు, తర్వాత లేదు. అది మాత్రం మెరకల్ అమ్మదే. బాగుంది. కనుక మీ కుటుంబంలో మీ మీదే కాదు మీ పిల్లల మీద కూడా అమ్మ యొక్క అనుగ్రహం అపారంగా ప్రసరించింది. ఆరోగ్య వ్యవహారంలో కానివ్వండి, వ్యవహారంలో కానివ్వండి, వీటిలో కానివ్వండి. తర్వాత మా అమ్మాయి పెళ్లి విషయంలో కూడా అమ్మ మా అల్లుడిని, అతను మాకు ముందు నుంచి కొంచెం బంధువే కాబట్టి అతను కూడా ఒకసారి ఏదో మేము చెప్పింది అని అతను కూడా అమ్మ దగ్గరికి వచ్చారు. వస్తే అప్పుడు అమ్మ ఈ అబ్బాయికి ఇమ్మని చెప్పింది. అప్పుడు మా పాప చిన్న పాప ఆశీర్వదించింది, అయిపోయింది. వచ్చాము, దోవలో వస్తున్నాం మేము, పోస్ట్ మాస్టర్ గారు మేము అంతా కూడా అమ్మ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఆయన ఆ అబ్బాయిని చూసి ఈ అబ్బాయికి ఇప్పుడప్పుడే పెళ్లి కాదు తొందరగా అని చెప్పారు. చెప్తే అమ్మ ఇట్లా చెప్పింది అన్నాం. అప్పుడు అంటే నా ఉద్దేశంలో అవ్వకూడదన్నారు. ఆ తర్వాత ఎప్పుడు మేము వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరం లోపే పెళ్ళి అయిపోయింది. ఇది ఇట్లా అని చెప్పాం పోస్ట్ మాస్టర్ గారితో. అంటే మీరు అమ్మ గ్రిప్లో ఉన్నారు,
ఆవిడ నడకే మీ నడక అవుతుంది. ఆ ఛత్రం కింద ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనప్పటికీ కూడా మీకు ఏది మంచి అయితే బయట ఇవి పనిచేయవు, మీకు నేను చెప్పే జాతకాలు అవి మీకు పనిచేయవండి అన్నారు. బాగుందమ్మా, చాలా సంతోషం. మరి ఆ రకంగా చాలా మీ కుటుంబం అంతా కూడా అమ్మకు సేవ చేసుకునే అవకాశం కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా. నమస్కారం. జై హోమా. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.